అపూర్వ హస్బెండ్ జగ్గునా? అవును, అపూర్వ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జగ్గుని తన భర్త అని చెప్పకుండా ఇతను నా భర్త అని చెప్పిందంటే దానికేదో బలమైన కారణమే ఉండాలి. లోపలికి రావచ్చా? మీ అక్క చెల్లెళ్ళు పర్మిషన్ అడగరు కదా, దూసుకుంటూ వచ్చేస్తారు కదా మేడం. ఆగమంటే ఆగుతారా? రండి. మీ చెల్లెలు గారు, అదే శ్రీమతి అలేఖ్య గారు విడాకుల మహోత్సవం ఏర్పాటు చేశారు. నా చేతుల మీదుగా ఆవిడ మెడలో 3 ముళ్ళు విప్పేయాలంట. అలా విప్పేస్తే మా మధ్య ఉన్న భార్యాభర్తల బంధం పోయినట్టేనంట. మరి మీరే విప్పించుకోవడానికి వచ్చారు? మన మధ్య స్నేహబంధం అనే ముళ్ళేమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి, వాటిని కూడా ఇప్పుడే ఇప్పేస్తాను. సూర్య, నువ్వు అపూర్వని పెళ్లి చేసుకోవడం వెనక దాగున్న కథ ఏంటి? చెప్పు సూర్య. నువ్వు పెళ్లి చేసుకున్నాననుకున్న అపూర్వకి ఆల్రెడీ అమెరికాలో జగ్గు అనే అబ్బాయితో పెళ్ళయ్యింది. అపూర్వకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇది సత్యం. కానీ ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నానని చెప్పావు. ఎందుకలా చెప్పావు? నిజం చెప్పు సూర్య, అసలేం జరిగింది? నువ్వే పరిస్థితుల్లో అపూర్వని పెళ్లి చేసుకున్నావు? అసలు అపూర్వని నువ్వు పెళ్లి చేసుకుంది నిజమేనా? నీ దృష్టిలో, అలేఖ్య దృష్టిలో అపూర్వ నా భార్య. ఆ విషయం సీడీలో నేనే స్వయంగా చెప్పాను. అపూర్వ కూడా చెప్పింది. ఎందుకంటే నీకేం కావాలి? ఆ సీడీలో మీరిద్దరూ పెళ్లి చేసుకున్నామని చెప్పినట్టుంది తప్ప మీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు లేదు. పోనీ మీ ఇద్దరు పెళ్లి సీడీ చూపిస్తావా? గుడ్, వెరీ గుడ్ ఐశ్వర్య. నీకు ఎప్పుడో రావాల్సిన డౌట్ ఎప్పటికొచ్చింది. అసలు సూర్యనారాయణ ఏంటి, వాడు ఎలాంటోడు, సూర్యనారాయణ ఏంటి, ఇలా చేయటం ఏంటి అని ఎప్పుడో నీకు నువ్వే వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇప్పుడు నన్ను అడుగుతున్నావు. పెళ్లి సీడీ కావాలా? తెప్పిద్దాం. సూర్య, ఇప్పుడు అమెరికా నుంచి మా ఫ్రెండ్ వచ్చింది. అపూర్వకి జగ్గు అనే వ్యక్తితో అమెరికాలో పెళ్ళయింది అని చెప్పింది. ఓ, ఎవరో ఫ్రెండ్ వచ్చి చెప్తే ఇప్పుడు మీకు ఈ డౌట్ వచ్చింది. అంతేగాని మీకుగా ఈ డౌట్ రాలేదన్నమాట. ఇది మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం. ఓకే, మీరిప్పుడు మీ డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చారు, అంతే కదా? చెప్తాను, బాగా వినండి. అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య.
మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. నువ్వు అడిగిన డౌట్ ఇచ్చాను కదా, పో ఇక్కడి నుంచి, పో నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. లేదు సూర్య, నువ్వేదో దాస్తున్నావు. ఎవరికో ఏదో ఫేవర్ చేయడానికి ఇలా చెప్తున్నావు. చెప్పు సూర్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు. నాన్న, చూసావా నాన్న, మనిద్దరివి మధ్యతరగతి గుండెలు నాన్న. మన గుండెలు జాలి పెడితే మన జీవితాలు జారి పడతాయి నాన్న. చూడన్నా, ఐశ్వర్యం చూడన్నా, నన్ను ఎవరు అపార్థం చేసుకున్నా ఐశ్వర్య అపార్థం చేసుకోదు అనుకునేవాడిని నాన్న. నన్ను ఏ విషయంలో ఎవరు నిలదీసినా ఐశ్వర్య నిలదేదు అనుకునేవాడిని నాన్న. నన్ను అర్థం చేసుకునేది కేవలం ఐశ్వర్య ఒక్కతే అనుకునేవాడిని నాన్న. అటువంటి ఐశ్వర్య ఎప్పుడో చేయాల్సిన పరిశోధన ఇప్పుడు మొదలుపెట్టింది నాన్న. గుండెలు గాయమైపోయాక, నా కాపురం మాడి మసైపోయాక ఇప్పుడు తీరిక మొదలెట్టిందానా రీసెర్చ్. ఏ ఐశ్వర్య, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నీలాంటి దాంతో స్నేహం చేసినందుకు సిగ్గుపడుతున్నాను. చెప్పు. ఒకవేళ ఇందులో నీదే తప్పు లేదంటే అప్పుడు ఎక్కువ నష్టపోయేది నేనే. నేనప్పుడు నేను చేసిన తప్పుకి ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నా ఆ పాపం పోదు. ప్లీజ్ సూర్య, నిజం చెప్పు. నిజం చెప్పనా? మళ్ళీ చెప్పనా? అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా నోటి నుంచి ఇదే సమాధానం వస్తుంది. లేదు, నీకు అపూర్వకి మధ్య ఏదో జరిగింది. అదేంటో చెప్పు. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ప్లీజ్ సూర్య చెప్పు. చెప్పు సూర్య. ఏడు ఐశ్వర్య, ఏడు. నీకప్పుడే చెప్పాను కదా, నువ్వు ఇలా ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది, కానీ అప్పటికే నా మనసు పండు పారిపోయి ఉంటుంది అని. ప్రస్తుతం అదే జరుగుతుంది. నీకిప్పుడు మన స్నేహం తాలూకు జ్ఞాపకాలు తన్నుకుంటూ వస్తున్నాయి కదా. అమ్మాయికుడిని మోసగాడనుకుని అపార్థం చేసుకుని తప్పు చేశానని దుఃఖం పొంగుకుంటూ వస్తుంది కదా. ఏడు, ఏడు. ఇప్పుడు నేనేం చెప్పలేను, అయిపోయింది. ఈ సూర్యనారాయణ జీవితంలో ప్రధాన ఘట్టం ముగిసిపోయింది. ఇద్దరు ఆడవాళ్ళు, ఐశ్వర్య అలేఖ్య అనే ఇద్దరు దేవుడు కలిపిన అక్క చెల్లెళ్ళు కలిసి తూట్లు పొడిచిన ఈ గుండె నిశ్శబ్దం అయిపోయింది. వెళ్ళిపో. నువ్వెంత అడిగినా, ఎంత బతిమాలినా
నా నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. వచ్చేది ఒకే ఒక్క మాట, అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య, అపూర్వ నా భార్య. నాకిప్పుడు నువ్వు అలేకి అక్కర్లేదు. నాకు అపూర్వ ఉంది. మీ అందరికంటే తనే బాగా నన్ను అర్థం చేసుకుంటుంది. నేను అపూర్వ దగ్గరికి వెళ్తాను. అపూర్వే నా కన్నీళ్లు తుడుస్తుంది. సూర్య అంటే అపూర్వ దగ్గరికి వెళ్తానంటున్నాడు. అంటే అపూర్వ చనిపోయిందనే విషయం సూర్యకి తెలీదా? అపూర్వ నీ కన్నీళ్ళలా తుడుస్తుంది. ఖచ్చితంగా తుడుస్తుంది. ఒరే సూర్య, నువ్వింత మంచోడుగా ఎందుకు పుట్టావురా అని అడుగుతుంది. మంచోళ్ళని లోకం బతకనివ్వదరా అని ఎప్పుడో చెప్పింది. నువ్వు అలేఖ్య కలిసి నా బతుకుతో ఆడుకున్నారు. నాకు బతుకే లేకుండా చేశారు. నా అపూర్వ గురించి నీకు చెప్పడం కూడా వేస్ట్. వెళ్ళిపో. నేను వెళ్ళిపోతాను. నా అపూర్వ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎవరేమనుకున్నా సరే నేను అపూర్వ దగ్గరికి వెళ్తాను. సూర్య, నీకు విషయం చెప్పాలి. ఏంటి? అపూర్వ, అపూర్వ, అపూర్వ చెప్పు. అపూర్వ లేదు సూర్య, అపూర్వ చచ్చిపోయింది, చచ్చిపోయింది. అపూర్వ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది సూర్య. సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. నేను అబద్ధం చెప్పడం లేదు సూర్య, నిజమే చెప్తున్నాను. అపూర్వ, అపూర్వ చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. నో నో నానా, ఏంటన్నా ఇది? ఐశ్వర్య ఏంటన్నా ఇలా అంటుంది? అపూర్వ చచ్చిపోయిందండి నాన్న. ఇలా అయితే మనం చేసిన దానికి అర్థం ఏమంటుంది నాన్న? అపూర్వ బతకాలనే కదా నాన్న మనం ఇదంతా చేసింది. కానీ అపూర్వ చచ్చిపోయిందండి నాన్న. ఐశ్వర్య, నిజం చెప్పు, అపూర్వ సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందా? ఏమిటో చెప్పు. నిజం సూర్య, నిజం. అపూర్వ సూసైడ్ చేసుకుని చనిపోయిందనే నిజాన్ని నువ్వెలా భరించలేకపోయావో నేను కూడా అలాగే భరించలేకపోయాను. దానికి కారణం నువ్వే అనుకునేలా పగబట్టాను. నన్ను క్షమించు సూర్య, నన్ను క్షమించు. నిజంగానే అపూర్వ చనిపోయింది. అపూర్వ, నన్ను మోసం చేసావు అపూర్వ. నువ్వు చచ్చిపోయి నన్ను మోసం చేసావు అపూర్వ. అపూర్వ, నన్ను మోసం చేసావు అపూర్వ. నువ్వు చచ్చిపోయి నన్ను మోసం చేసావు అపూర్వ.
తల్లి సమాధి మీద పడి ఏడుస్తుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోయాను సూర్య, తట్టుకోలేకపోయాను. ఐశ్వర్య, నా అపూర్వ సమాధిని నేను చూడాలి. నన్ను తీసుకెళ్ళు ఐశ్వర్య, నన్ను తీసుకెళ్ళు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య! ఏంటమ్మా, ఏంటా కంగారు? ఈ కార్డు ఒకసారి చూడన్నయ్య. అలైక్య సూర్యాల విడాకుల మహోత్సవం. ఇలాంటి విడాకుల శుభలేఖ రెడ్డమ్మ దగ్గర నుంచి వస్తుందని నేను కళ్ళ కూడా ఊహించలేదన్నయ్య. ఏంట్రా నాగిరెడ్డి ఇది? సూర్య రెడ్డమ్మని మోసం చేశాడని రెడ్డమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుందా? రెడ్డమ్మ విషయంలో ఇంకా చాలా జరిగాయని నీకు చెప్పాను కదా జగ్గప్ప. అయినా ఏ 10 ముందు దైవ సాక్షిగా మెడలో 3 ముళ్ళు వేస్తారో అదే 10 మంది ముందు 3 ముళ్ళు విప్పటం ఏంటి? అన్నయ్య, ఇది జరగటానికి వీల్లేదు. మనం వెంటనే వెళ్ళి ఆపాలి. వద్దు ప్రియమ్మ, రెడ్డమ్మ ఏ పని చేసినా మనం సమర్థించాలి. ప్రియా, రెడ్డమ్మ ఒక నిర్ణయానికి వచ్చిందంటే ఎంతో దూరం ఆలోచించి కానీ రాదు. నాగిరెడ్డి, చెప్పు జగ్గప్ప. కారుతి, మనం హైదరాబాద్ వెళ్తున్నాం. రెడ్డమ్మ మనకి ప్రత్యేకంగా ఈ కార్డు పంపించిందంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అర్థమైందా? అట్టగనే జగ్గప్ప. ప్రేమ, పద. అమ్మా లేఖ్య, ఏమిట్రా నీ కన్నీళ్ళని ఆరబెట్టుకోవడానికి గాల్లో నిల్చున్నావా? పద, ఫ్రెష్ అవుదు గాని పద.
పాపం అలేఖ్యదేవి గారు తన మేనకోడలు చేస్తున్న పనికి తనలో తాను కుమిలిపోతుంది. ఈవిడ అమెరికా నుంచి ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో కానీ పాపం సుఖం లేకుండా పోయింది. అపూర్వ, నేను నీకున్నానని చెప్పాను కదా అపూర్వ, ఎందుకు ఇంత పనిచేశావు? అయ్యో, నేనే వీళ్ళ టార్చర్ తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఇక్కడ ఇలా ఇప్పుడైనా సరే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను పూర్వ, ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను. సూర్య, ఏంటమ్మా? నువ్వు మాట్లాడుకో. స్నేహం విలువ చంపేసిన నువ్వు మాట్లాడుకో. స్నేహం అంటే నీది కాదే, నా అపూర్వది స్నేహం అంటే.
నిష్కల్మషమైన హృదయాన్ని దగ్గర నుంచి చూసిన నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు సూర్య. నీకు స్నేహితురాలు నిజంగానే ద్రోహం చేసింది. కానీ ఒక్క విషయం చెప్పు సూర్య, అసలేం జరిగిందో చెప్పు. చెప్పు సూర్య. అయిపోయింది ఐశ్వర్య, సూర్య జీవితం అయిపోయింది. ఇప్పుడు నీతో మాట్లాడుతుంది సూర్య కాదు, సూర్య జీవోత్సవం. ప్లీజ్ సూర్య, నిజం చెప్పు. నువ్వలా ఏమీ చెప్పకపోతుంటే నాకు చాలా భయం వేస్తోంది. ప్లీజ్ సూర్య, మాట్లాడు. సూర్య, అవతల అలేఖ్య జీవితం ఏమవుతుందో ఆలోచించు. నువ్వు అలేఖ్య జీవితం గురించి ఆలోచిస్తున్నావు, నేను నా జీవితం గురించి ఆలోచించడం మానేశాను. అయినా నీ అలేఖ్య నా చేత మూడు ముళ్ళు తీయించుకుంటుంది. ఇంకెందుకు దాని గురించి ఆలోచించడం? అదాపాలి సూర్య, అదాపాలి. నువ్వు జరిగింది చెప్పాలి. ప్లీజ్ సూర్య, అపూర్వ చనిపోయింది కాబట్టి నువ్వు జరిగింది చెప్పు. అప్పుడే గొడవ ఉండదు, మీరిద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ప్లీజ్ సూర్య. ఇంకొదిలే ఐశ్వర్య, ఆ దేవుడు మా ఇద్దరి తలరాతని అలానే రాశాడు. ఎప్పుడు ఏదో రకంగా మా ఇద్దరి మధ్య గొడవలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఆవిడికి సుఖం లేదు, నాకు సుఖం లేదు. ఎందుకు మాకీ బతుకులు? ఈ విషయంలో తను చేసిందే కరెక్ట్. తను అలా చేయడాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను. అది కాదు సూర్య, అసలు మీ మధ్య గొడవలు రావడానికి కారణం నేను. అందుకు నాకు నేనే సిగ్గుపడుతున్నాను. ఎలాగైనా సరే మీరిద్దరూ ఒకటవ్వాలి. పెళ్ళనే బంధంతో ఇద్దరు మనుషుల్ని కలపొచ్చేమో కానీ ఇద్దరు మనసుల్ని కలపలేము ఐశ్వర్య. అదెవరి వల్ల కాదు. అయినా ఈ సూర్యనారాయణ ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. తను ప్రేమించిన భార్య ఆనందంగా ఉండటం కోసం, తన జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోవటం కోసం నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాను. ఐశ్వర్య, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటి సూర్య? ఇవన్నీ అలేఖ్యకి చెప్పొద్దు, పొరపాటును కూడా చెప్పొద్దు. ఇవన్నీ చెప్పి తనని మరింత కన్ఫ్యూజ్ చేయొద్దు. అలేఖ్యని మరోసారి డిస్టర్బ్ చేయొద్దు. అలా అని మాట ఇవ్వు. వచ్చేస్తాను అపూర్వ, వచ్చేస్తాను. అన్ని బంధాలు బంధుత్వాలు తొలగించుకొని తొందరగా నీ దగ్గరికి వచ్చేస్తాను. నాకు తెలుసు అపూర్వ, మోసాలు తట్టుకోలేకే నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోయావని. నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అపూర్వ. వచ్చేస్తాను, నీ దగ్గరికి వచ్చేస్తాను.
భగవంతుడా, సూర్యునేదో తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాను గాని సూర్యుని వదిలి రావాలనిపించలేదు. సూర్య మానసికంగా చాలా స్ట్రగుల్ అనుభవిస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. అసలు ఆ జగ్గు ఎవరో ఎక్కడుంటాడో తెలిస్తేనే గాని ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అసలు ఆ జగ్గు ఎవరు? జగ్గు 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 హలో ఐశ్వర్య, నేను ఇప్పుడే జగ్గుని చూశానే. అనిత, నువ్వు చెప్తున్నది? అవును ఐశ్వర్య, నాకు జగ్గు కనిపించాడు. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే. అన్నయ్య, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సూర్య గారింటికి. అక్కడికి ఎందుకు జగ్గప్ప? ఎలాగో సూర్య గారు మన రెడ్డమ్మ ఇంటికి వస్తారు కదా. అది కాదు నాగిరెడ్డి, అసలు జరిగింది ఏంటంటే అలాగే జగ్గప్ప.
పూర్వ, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే నువ్వు ఇలా సూసైడ్ చేసుకుని చనిపోయావంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇలా చేసుకోవడానికేనా నేను ఆ రోజు నీకు అండగా నిలబడింది? చెప్ప పూర్వ, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? నాకిప్పుడు అర్థమవుతుందో పూర్వ, ఎదురెతికి ఎదురెళ్లగల ధైర్యం స్థైర్యం నీకుండి కూడా నువ్వు సూసైడ్ చేసుకున్నావంటే ఎన్ని బాధలు అవమానాలు ఎంత స్ట్రగుల్ అనుభవించావో నాకిప్పుడు అర్థమవుతుంది. నేను కూడా ఎన్నో బాధలు అవమానాలు అనుభవిస్తున్నాను. ఇక ఈ స్ట్రగుల్ అనుభవించడం నా వల్ల కాదు పూర్వ. వచ్చేస్తానా పూర్వ? నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను. ఈ టైంలో ఎవరు వచ్చారు? రెడ్డి గారు, మీరా? రండి. ఏంటి విడాకుల పెళ్లికొడుకు గారు, ఎలా ఉన్నారు? విషయం మీ దాకా వచ్చిందనమాట. రావడమేంటి సూర్య గారు, మా రెడ్డమ్మ స్వయంగా ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకురమ్మంది. ఓ, అలాగా. ఏంటి మా బుల్లిరెడ్డి పేడుస్తున్నాడు? నేను తీసుకొస్తాను. ఏంటి బుల్లిరెడ్డప్ప, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో ఊరుకో ఊరుకో.
ఓరోరోరే ఊరుకో రెడ్డప్పా, ఎందుకు ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? పద పద పద, ఊరుకో ఊరుకో ఊరుకో. చూడు నీకోసం ఎవరెవరు వచ్చినామో. ప్రియాంక వచ్చింది, నాగిరెడ్డి వచ్చినాడు, మీ నాన్న చూడు. ఊరుకో ఊరుకో ఊరుకో.